హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి పామిరెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బావుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఏంటో బ్యాగ్స్ అయితే పెట్టేసుకొని కూర్చున్నారనుకుంటున్నారా? ఏం లేదండి. ఇవన్నీ పట్టు చీరలు అలాగే ఫ్యాన్సీ చీరలు గూడా తీసుకొనొచ్చాను. ఇప్పుడెందుకు ఇన్ని చీరలు షాపింగ్ చేయాల్సొచ్చింది? ఎందుకోసం అన్నది, అలాగే ఏ అకేషన్ కోసము తీసుకొచ్చానన్నది, ఎక్కడ నేను షాపింగ్ చేశాను అన్నీ కూడా నేను ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకుంటానండి. వీడియోని ఎక్కడా మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరి మీకు శారీస్ కానీ, వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి కానీ, రిలేటివ్స్‌కి కానీ షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఎందుకు నేను ఇన్ని చీరలు తీసుకొచ్చానంటే, ఇప్పుడు నేను ఒడిబియ్యం పోసుకోవడానికైతే తీసుకున్నానండి. అలాగే అమ్మ కోసము, నా కోసము. ఇంకా ఒడిబియ్యం పోసుకున్న తర్వాత ఇంకా మే నెలలో అయితే 2 పెళ్ళిళ్ళున్నాయండి. సొంత బంధువులవే. మా మేనత్త కూతురిది, అలాగే మా చిన్నన్న కూతురిది కూడా మ్యారేజ్ ఉందనమాట. ఎన్ని చీరలున్నా కూడా మనకైతే తక్కువేనండి ఆడవాళ్ళకు. అందుకోసమే 2 పనులు మనకు సరిపోతాయనేసి ఇలా ఒడిబియ్యంకి సరిపోతుంది. అలాగే ఇంకా ఆ శారీసే మనం పెళ్ళికి కూడా యూజ్ చేయొచ్చనే ఉద్దేశంతోనే నేను ఇప్పుడు షాపింగ్ చేయాల్సొచ్చిందనమాట. నేను ఎక్కడి నుంచి ఇవన్నీ చీరలు కొన్నానంటే ధర్మవరంలో నుంచి తీసుకొనొచ్చానండి. నాకెందుకో పట్టు చీరలు గానీ, ఫ్యాన్సీ చీరలు గానీ ధర్మవరంలోనే నచ్చుతాయండి. మనకు 1500 నుంచి కూడా మనకు చూడ్డానికి పట్టులాగా అనిపిస్తాయి. అలాంటి శారీస్ నుంచి లక్షల వరకు మనకు పట్టు చీరలుంటాయండి. ధర్మవరంలో చాలా బావుంటాయి. మనకు తగినటువంటి రేంజ్‌లో మనం తీసుకోవచ్చు. ఎన్నో షాప్స్ అయితే ఉంటాయండి ధర్మవరంలో. నేను వీడియో చేస్తున్నప్పుడు మా చెల్లి అనుకోకుండా వచ్చిందండి మార్నింగ్. అందుకే ఇంకా వీడియోకి రమ్మని చెప్పాను. అందుకే పక్కన కూర్చొని ఇద్దరమైతే చూపిస్తున్నాం మీకు. ఒక్కొక్క చీరను చూపిస్తున్నాను చూడండి. ఇదైతే చాలా బావుందండి. పింక్ అండ్ సిల్వర్ కాంబినేషన్‌లో ఇచ్చారు. అందుకే లైటింగ్‌కైతే మనకు అలా షైనీగా కనిపిస్తుంది గానీ, నార్మల్‌గా చూస్తే చాలా బావుందండి. సింపుల్‌గా ఉంది. అలాగే గ్రాండ్‌గా అనిపిస్తది మనకు ఫంక్షన్స్‌కి. ఇది చూడండి మెంతి కలరు అండ్ పర్పుల్ అండి ఇది. మంచి కాంబినేషన్ అండి. సూపర్ అంటే సూపర్‌గా ఉంది ఇది. అమ్మ కోసమైతే తీసుకున్నానిది. ఒడిబియ్యం కోసము. ఆడపిల్లకు ఒడిబియ్యం పెట్టిన తర్వాత మళ్ళీ మనమైతే ఒక చీర ఇస్తాం కదండీ అమ్మ వాళ్ళకి. ఆ చీర బదులు నేను ఇంకా ఒడిబియ్యమే పోస్తున్నాననమాట. అమ్మ వాళ్ళు చీర కోసమైతే డబ్బులిచ్చారండి. ఆ డబ్బులతో 4 చీరలు తీసుకున్నాను. అంటే ఇంకా కొద్దిగా అమౌంట్ వేసుకొని నేను తీసుకున్నానులెండి. ఇంకా అమ్మ కోసమైతే 2 చీరలు తీసుకున్నా. నా కోసమైతే 4 చీరలు తీసుకున్నాననమాట. ఇది అమ్మ కోసం తీసుకున్నదండి. అవి 2 అమ్మ కోసమనమాట. మెంతి కలరు, అలాగే ఆ బ్లూ కలర్ 2 అమ్మ కోసమే. ఒడిబియ్యంకి ఒకటి, బదులు చీరకి ఒకటి తీసుకున్నాను. ఇంకా మెంతి కలరు, మెరూన్ ఇది చూస్తున్నారు గదండీ! పదే పదే చూపిస్తున్నాను గదా! ఇది నా ఫేవరెట్ అండి అసలు. అందుకే అన్ని సార్లు చూస్తున్నాను. చాలా బావుంది గదా! కాంబినేషన్ అండి ఇది. మెంతి కలర్ అలాగే మెరూను. ఇది ఇలాంటిదే నా దగ్గర నా తలంబ్రాలు చీర ఉందండి, పెళ్లి చీర. అయితే 2 బార్డర్స్ ఉండవనమాట అప్పట్లోటివి. సింగిల్ బార్డర్ అనమాట అవి. చాలా ఫేవరెట్ అండి అది. చాలా బావుంటుంది. ఇది చూడండి అమ్మది చీర ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఎంత బావుంది కాంబినేషన్ కదండీ చూస్తుంటే. ఇక్కడ మనకు లైటింగ్‌కి లైట్‌గా కనిపిస్తుంది గానీ, మనకి చాలా బావుందండి. కలర్స్ నింపుగా బాగుందనమాట. షైనీ చూడండి. అది ప్యూర్ పట్టండి ఇది. అందుకోసమే మనకు బార్డర్ గానీ, అక్కడ క్లాత్ గానీ స్మూత్‌గా అలాగే షైనీగా ఉంటది. ఇంకా ఇది బ్లౌజు చెప్తున్నాననమాట. అంటే మనకు హ్యాండ్ మొత్తం వచ్చేస్తది బార్డర్ అనేసి. అది పళ్ళు. ఇదంతా ఇంకా మధ్యలో వచ్చినటువంటిదండి. చాలా అంటే చాలా బావుందండి కాంబినేషను. చూడండి నాకు కూడా చాలా కనిపిస్తుంది గదా! ఈ చీర. ఇంకా ఇదండి నా ఫేవరెట్ అసలు. ఎంత బాగా నాకు నచ్చిందో ఈ శారీ అయితేనా. ఇది గూడా ప్యూర్ పట్టు శారీ అండి ఇది. చాలా అంటే చాలా బావుందనమాట. మనకు వీడియోలో అలా కనిపిస్తుంది గానీ, లైటింగ్‌కి నార్మల్‌గా అయితే ఇంకా నింపు కలర్‌తో చాలా బావుంది. చూడండి బుట్టీసొచ్చాయి, పెద్దవొచ్చాయి. అలాగే చిన్నగా లైన్స్ కూడా ఇచ్చాడు. పళ్ళు గూడా రిచ్‌గుందండి. అలాగే మనకి ఈ బ్లౌజొచ్చేసి ప్లెయిన్ బ్లౌజొస్తది. ఇంకా బార్డర్ చిన్నది ఇచ్చాడు. అలాగే పెద్దది గూడా ఇచ్చారనమాట. పెద్ద బార్డర్ మొత్తంగా మనము హ్యాండ్స్ కుట్టించుకుంటే సూపర్‌గా ఉంటది. ఇక్కడ ఇద్దరం డిస్కషన్ అనమాట. బార్డర్ చిన్నదేసుకుంటే మేలా? పెద్దదేసుకుంటే మేలా? ఎలా అయితే బావుంటదని ఇద్దరం మాట్లాడుకుంటున్నాము. మా చెల్లయితే ఇట్లా వేసుకో, అట్లా వేపిచ్చుకో అని చెప్తోందనమాట.
సర్లే మళ్ళీ చూద్దాంలే అని అనుకుంటున్నాను. ఇంకా ఇది చూడండి బ్లూ కలర్‌దయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఇది ఫ్యాన్సీ అనమాట. బ్లూ అండ్ సిల్వర్ 2 కాంబినేషన్‌లో ఇచ్చాడు. అందుకే షైనీగా ఉంది. మనకి వీడియోలో అయితే అక్కడ లైట్ కలర్ కనిపిస్తుంది గానీ, నార్మల్‌గా చూస్తే ఇంకా డార్క్‌గానే ఉందండి. చాలా బావుంది. ఇలాంటి శారీస్ వచ్చేసి మనం నైట్ టైమ్ ఫంక్షన్స్‌కైతే సూపర్‌గుంటాయండి అసలు. చాలా బావుందనమాట. ఇదైతే క్లాత్ కూడా మంచిగుందండి. క్లాత్ గూడా పిగిలిపోయేలాగా అలా లేదనమాట. చాలా బావుంది. ఫ్యాన్సీలో బార్డర్ గూడా ఇదెలా ఇచ్చాడంటే మనకి అన్నిటికి మనకు జరీలాగా ఆపోజిట్‌గా అలా ఇస్తా అంటారు గదా! ఇది సెల్ఫ్‌లోనే అసలు పైన ఒకలాగా కింద సేమ్ ఇచ్చాడండి. చాలా బావుంది. నేను మళ్ళీ బ్లౌజులు స్టిచ్ అయిపోయిన తర్వాత మరి చూపిస్తాను చూడండి. ఇంకా ఈ శారీ వచ్చేసి ఇది పింక్ అండ్ సిల్వర్ కాంబినేషన్‌లో సూపర్ అంటే సూపర్ అండి ఇది. మీకు కనిపిస్తుంది లైట్ కనిపిస్తుంది గానీ మనకు లైటింగ్‌కి అలా కెమెరాలో అలా ఉంది కానీ, నార్మల్‌గా అయితే మంచి కలర్ అండి ఇది. సూపర్‌గా ఉంది. పెళ్లి కూతుర్లు ఈ మధ్య కాలంలో పెళ్ళిళ్ళకి కట్టుకుంటున్నారండి. ఈ కాంబినేషను, ఈ కలర్ అనమాట. సూపర్‌గా ఉంటది. ఇంకా చూడండి మీకు లైటింగ్‌కి అలా ఉంది గానీ, ఇది అంతా ఒకటే అండి. బార్డరును మనకు శారీ కూడా సేమ్ సెల్ఫే ఇచ్చేసాడనమాట. నాకు అన్నిటికి మనము ఆపోజిట్‌గా అలా కాకుండా ఇలా డిఫరెంట్‌గా గూడా ఉంటే బావుంటుందనేసి ఈ 2 శారీస్ అయితే ఇలాగే తీసుకున్నాను నేను. ఇలా సేమ్ మనకు ఆపోజిట్ లేకుండా సెల్ఫ్‌గా ఉండేటివి ఈ 2 నా దగ్గర ఉన్నాయండి ఇప్పుడు. ముందైతే ఇలాంటివి లేవనేసి తీసుకున్నా. ఇంకేమనుకుంటున్నామంటే ఇక్కడ ఈ బ్లౌజొచ్చేసి పింక్ దానికి, పింక్ బ్లౌజొచ్చి బ్లూ దానికి వేసుకుంటే కాంబినేషన్ బావుంటుంది గదా! చూడ్డానికి ఆపోజిట్‌లో అని అక్కడ డిస్కషన్ జేస్తున్నాం ఇద్దరము. మీరు చెప్పండి కామెంట్ జేసి. ఎలా అయితే బావుంటుందో. పింక్ వచ్చేసి బ్లూకి, బ్లూ వచ్చేసి పింక్‌కి. ఏదైతే బావుంటదో మీరు కామెంట్ చేయండి. ఎలా అయితే బావుంటుందో. ఇంకా అమ్మ 2 శారీస్ అయితే పక్కన పెట్టేస్తున్నా. బ్లూ శారీ అండి. ఇలాంటిది నాతో ఆల్రెడీ ఉంది. కానీ ఈ కలర్ కాంబినేషన్ లేదని నేను తీసుకున్నానండి. ఇది తక్కువ ప్రైజు అలాగే చాలా లైట్ వెయిట్‌గా ఉంటది. మనం క్యారీ చేయడానికి కూడా సూపర్ అండి. చాలా బావుందనమాట. మనకి ఆడవాళ్ళగా ఎన్ని చీరలున్నా తక్కువే కదండీ! బీరువా దగ్గరికెళ్ళామంటే ఆ చీరలన్నీ చూస్తే ఇది ఆల్రెడీ కట్టేసామే, వద్దు ఇది, ఇంకొక చీర చూసామంటే అయ్యో! ఈ ఫంక్షన్‌కి ఇది సెట్ అవ్వదు అని అనుకుంటూ ఉంటాము. ఇంకా చూసామంటే అయ్యో! మన బంధువులందరూ ఈ చీర ఆల్రెడీ చూసేసారు గదా! ఇవన్నీ కట్టేసాం గదా! అని ఇలాగే అందరం ఫీల్ అవుతూ ఉంటాం గదండీ! నేనే అలా ఫీల్ అవుతానా? మీరు కూడా అలాగే ఫీల్ అవుతారో కామెంట్ జేయండి. మన ఇంట్లో మగవాళ్ళకైతే ఒక అర మాత్రమే ఉంటుందండి. అన్నీ అయినా 10 జతలుంటాయి. ఇంకా ఆడవాళ్ళకైతే ఒక బీరువా మొత్తం ఉంటదండి. అలాగే మా ఇంట్లో గూడా ఉంటది. ఇంట్లో మగవాళ్ళు అంటూనే ఉంటారు. మనం కొంటూనే ఉంటాము. ఇది తప్పదు. మన ఫంక్షన్స్‌కెళ్ళినప్పుడు మనకు తెలుస్తదండి ఆ బాధ. అన్నీ చూడ్డానికి. ఇంకా నెక్స్ట్ గూడా నేను బ్లౌజెస్ స్టిచ్ అయిపోయిన తర్వాతే మీతోని షేర్ చేసుకుంటానండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.